పవన్ కళ్యాణ్ పై ఒకప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు తన వివాహ జీవితంలో వివాదం రావడంతో నాలుగు ఖర్చుకున్నారు. రాజకీయాలు అవి పక్కన పెడితే తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అన్నారు మాధురి. అసలు పవన్ కళ్యాణ్ దువ్వాడ అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు, మధ్యలో మాధురి ఏమన్నారు మీరే చూడండి. ముగ్గురు పెళ్ళాలున్నారు, నేను ముగ్గురిని చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు ముగ్గురిని చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు. అవునండి, ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను ముగ్గురిని చేసుకున్నాను, మీరు చేసుకోండి. నేను తుపాకీ పట్టుకొని వెళ్ళాడు ఒకనాడు పవన్ కళ్యాణ్, ఒక ఆఫీస్ కు తుపాకీ పట్టుకొని వెళ్ళాడు. అందుకే అతడి తాలూకా అభిమానుల పేరు చెప్పుకొని సైకోగాళ్ళ లాగా మారారు అందరూ. ఈ రోజు ముగ్గురిని పెళ్లి చేసుకోండి అని శాసిస్తాడా? ఇతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? నేను యాక్చువల్ గా నేను కూడా నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యాన్. నా స్కూల్ డేస్ నుంచి నాకు పవన్ కళ్యాణ్ మూవీస్ అన్న, పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. నేను జనసేనలో కూడా చాలా మంది ఆఫర్ చేస్తారు. నేను ఒకసారి ఫోన్లో కూడా పవన్ కళ్యాణ్తో ఒకసారి ఇచ్చాపురం వచ్చి నేను ఫోన్లో కూడా మాట్లాడాను. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాన్ ముందు బేసికల్గా. ఈ టీడీపీ అవన్నీ నాకు కాదు, కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ నేను ఒక మంచి అభిమాని. నేను అలాంటి కామెంట్స్ నేను ఎప్పుడు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారితీసాయో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు అలా దారితీసినాయో మనం ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం. అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం, మూడో వివాహానికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఉండబట్టి ఆయన పనిచేశాడు అన్నది నాకున్న పరిస్థితిని బట్టి